కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కుట్టు శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ పలువురు మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవనిగడ్డ నియోజకవర్గంలో దశాబ్దాల పాటు కొనసాగుతున్న ఏకైక సేవా సంస్థ ఐవీఎం అన్నారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన 30 మంది మహిళలు యువతలకు ఐవీఎం ట్రస్ట్ ఆధ్వర్యంలో 1,80,000 వ్యయంతో దాతలు డాక్టర్ వేములపల్లి సురేష్, రోజా దంపతుల ఆర్థిక సాయంతో కుట్టు మిషన్లను అందించినట్లు తెలిపారు. దాంతోపాటు పేద విద్యార్థులకి వారు బాసటగా నిలుస్తున్నారు. ఈ రోజున మహిళలకి ఈ కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ఒక్కరిగట్లో ఈరోజు దాదాపు 30 మందికి ఇవాళ వాళ్ళు ఈ మిషన్స్ కూడా ఇచ్చే కార్యక్రమాలు చేయడం చాలా ఆనందకర విషయం. ఎందుకంటే గతంలో ఈ ప్రతి ఊళ్ళో కూడా మహిళా మండలి పెట్టేవారు. ప్రభుత్వ పరంగానే ప్రోత్సహించి పెడతాం. ఆ మహిళా మండలిలో కుట్టు శిక్షణ కేంద్రాలు చేయటం నాకు చిన్నప్పటి నుంచి తెలుస్తుంది. కానీ అది ఇటీవల కాలంలో ఆ మహిళా మండలి ఏమైపోయినా తెలియదు, కుట్టు శిక్షణ కేంద్రాలు ఏమైనా తెలియదు. కానీ నాకు తెలిసింది కాబట్టి జరుగుతున్న ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్న ఒకే ఒక మహిళా మండలి ఇక కమలా నెహ్రూ మహిళా మండలి ఒక్కరిగంట. వాళ్ళు ఆదర్శం గొప్పది. ఎందుకంటే వారు ముఖ్యంగా ఈ పచ్చళ్ళు తర్వాత తినుబండారాలు తయారు చేయడంలో వారు ప్రవేశించడం. ఇవాళ నిజంగా ఒక్కరిగడ్డ పచ్చళ్ళు, ఒక్కరిగడ్డ తినుబండారంటే కేవలం మన ప్రాంతానికి కాదు, వాళ్ళ విదేశాలకి కూడా వాళ్ళు పంపించే కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడైనా విదేశాలకు వెళ్ళే వాళ్ళు ముందు ఇక్కడికి వచ్చి కొనుక్కునే పరిస్థితి వచ్చింది. అంటే అంత ఆదర్శంగా వాళ్ళు వాళ్ళ ఈ మహిళా మండలిని నిలబెడతాం అన్నది గొప్ప విశేషం. మరి ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి ఏ సహకారం అందించి అక్కడున్న మహిళలకు మనం దోహదపడడానికి ఆలోచన చేస్తారు. దాంట్లో భాగంగానే వాళ్ళు సురేష్ గారి భాగస్వామ్యం తీసుకుని వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజున ఈ కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయటం, దాని ద్వారా వాళ్ళ ఈ పంపిణీ కార్యక్రమం పాల్గొనే అవకాశం కూడా కరెక్ట్ ఆనందదాయకంగా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం.